వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వైట్ హౌస్ లో ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించిన ట్రంప్. మోదీపై ప్రశంసల వర్షం. ఇరుముడితో శబరిమల ద్రౌపది ముర్ము అయ్యప్పను దర్శించుకున్న తొలి రాష్ట్రపతి. మా హయాంలో దీపావళికి ముందు మరియు ఆ తర్వాత కాలుష్య స్థాయిల మధ్య అంతరం తగ్గింది, స్పష్టం చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలి, పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కార్యాలయంలో చంద్రబాబు సమీక్ష. ప్రభుత్వం అందించే పౌర సేవలన్నీ యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలన్న ముఖ్యమంత్రి. హరీష్ రావు గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, కాంగ్రెస్ నాయకులకు గ్యాదరి కిషోర్ వార్నింగ్. ఉద్యోగుల బకాయిలు 34,000 కోట్లు విడతల వారీగా ఇప్పటి నుంచే చెల్లించాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. బకాయిలు అడిగితే బ్లాక్ మెయిల్, ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం. మోస్ట్ వాంటెడ్ సైనికుడు, ఆసక్తికరంగా ప్రభాస్ కొత్త సినిమా పోస్టర్. యుద్ధం స్పై థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా అని అంచనాలు. వన్డే క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ అరుదైన రికార్డ్, బంగ్లాదేశ్ పై 50 ఓవర్ల స్పిన్నర్లతోనే బౌలింగ్. పన్నెండు ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పడిపోయిన పసిడి ధర, భారీగా దిగవచ్చిన రేట్లు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీతో తన ఫోన్లో మాట్లాడానని, పలు కీలక అంశాలపై ఆయన హామీ ఇచ్చారని ట్రంప్ ప్రకటించగా, అలాంటి ఫోన్ కాల్ ఏదీ జరగలేదని భారత ప్రభుత్వం స్పష్టం చేయడంతో గందరగోళం నెలకొంది. ఇక వైట్ హౌస్ లో జరిగిన దీపావళి వేడుకల సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, నేను ఈ రోజే మీ ప్రధాన మంత్రితో మాట్లాడాను, మా మధ్య గొప్ప సంభాషణ జరిగింది, వాణిజ్యంతో పాటు అనేక విషయాలు చర్చించాం అని విలేకరులతో అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ గణనీయంగా తగ్గిస్తుందని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇంధన దిగుమతులపై భారత్ తన ప్రయోజనాలను కాపాడుకుంటుందని, వినియోగదారుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని పరోక్షంగా భారత్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఆన్లైన్ లో ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు చెబుతూనే ఆయన వ్యూహాత్మకంగా స్పందించారు. On behalf of all Americans, let me also extend our warmest wishes to the people of India. I just spoke to your Prime Minister today. We had a great conversation. We talk about trade, we talk about a lot of things, but mostly the world of trade. He's very interested in that. Although we did talk a little while ago about let's have no wars with Pakistan, and I think the fact that
trade was involved, I was able to talk about that. And we have no war with Pakistan and India, and that was a very, very good thing. But he's a great person, and he's become a great friend of mine over the years. In a few moments, we'll light the diya as a symbol of faith in the victory of light over darkness. It's a beautiful term, light over darkness. That's what it's all about. It's knowledge over ignorance and good over evil. During devout కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం పంబా నుంచి ఇరుముడితో ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి అధికారులు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాల ధరించి ఇరుముడితో 18 మెట్లు ఎక్కి అయ్యప్పను దర్శించుకున్నారు. అక్కడ ఇరుముడి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఈ సందర్భంగా ముర్ము ఓ రికార్డు నెలకొల్పారు. శబరిమల ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రెసిడెంట్ గా నిలిచారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో 2 గంటల పాటు బస చేయనున్నారు. అక్కడే రాష్ట్రపతికి ప్రత్యేకంగా ఆహారం వడ్డించనున్నారు. ఇక మధ్యాహ్నం 3:10 ముర్ము శబరిమల నుంచి బయలుదేరి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన నిమిత్తం ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దేశ రాజధానిలో భక్తులు స్వచ్ఛమైన నీటిలో అర్చు పూజలు నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. మొత్తం ఛత్ వేడుకను చక్కగా సమన్వయంతో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. నేటి నుండి ఒక ప్రత్యేక పరిశుభ్రత ప్రచారం ప్రారంభించబడుతుందని అన్నారు. ఇక దీనిలో భాగంగా ఛత్ పూజ జరిగే ప్రతి ఘాట్ను ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు కౌన్సిలర్లు సందర్శించి పర్యవేక్షిస్తామన్నారు స్పష్టం చేశారు. అలాగే దీపావళి సందర్భంగా ఢిల్లీలో వేడుకలు ఘనంగా జరిగాయని ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ఇక ఈ విషయమై వారు మాట్లాడుతూ కాలుష్య స్థాయిలో డేటాను పరిశీలిస్తే గత ప్రభుత్వాల హయాంలో దీపావళి రోజు మరియు మరుసటి రోజు డేటా ఎక్కువగా ఉండేదని, తమ హయాంలో ఆ డేటా తగ్గిందన్నారు. పటాకులు కాల్చడానికి అనుమతి ఉన్నప్పటికీ మరియు అన్ని వేడుకలు జరిగినప్పటికీ దీపావళి ముందు మరియు ఆ తర్వాత కాలుష్య స్థాయిల మధ్య अंतरम तग्गिंదని सीएम स्पष्टम చేశారు. सरकार का पूरा प्रयास है कि स्वच्छ जल में हमारे श्रद्धालु खड़े होकर के अर्घ देंगे और पूरी तरीके से इस सारे के सारे आयोजन को निर्विघ्न संपन्न करने के लिए सरकार काम कर रही है. आज से एक विशेष स्वच्छता अभियान जिसमें हमारे सभी जनप्रतिनिधि, एमपी, एमएलए, काउंसलर, सभी जनप्रतिनिधि अपने क्षेत्र में जहां छठ पूजा होने वाली हो उन सभी घाटों पे जा कर के विशेष स्वच्छता अभियान चलाएंगे. तो हमारे सभी लोग इसमें लगे हैं ताकि एक बहुत ही सुंदर और बेहतर एनवायरनमेंट वहाँ हो. एक विशेष बात जो मैं कहना चाहती हूँ कि पोल्यूशन के स्तर पे आप सब ने डाटा देखे. पिछले जो सरकारों के दौरान दिवाली वाले दिन का जो डाटा था और अगले दिन का डाटा था, हमारे कार्यकाल में वो डाटा कम हुआ है, बढ़ा नहीं है, कतई नहीं बढ़ा है. तो आप ये कहेंगे इस बार तो आप कह रहे जी पटाखों की परमिशन भी थी, बाकी चीज़ें भी थी, तो भी वो जो गैप है दिवाली से पहले का और दिवाली के बाद वाले दिन का वो कम हुआ है. तो पॉल्यूशन उस दृष्टि से पहले से कम है और सरकार अपने जितने भी काम हैं वो सब कर रही है और करती रहेगी दिल्ली के लिए लगातार. तो ये कुछ नया नहीं है जो है,
ये जो चल रहा था उसी पैटर्न पे है, परंतु पहले से कम है। जबकि लोगों ने खूब दीपावली भी मनाई, सारे काम किए, और हम अपनी ओर से अपने कामों को और मुस्तैदी के साथ कर रहे हैं। कोई कमी कहीं पे भी नहीं आने देंगे। రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వి యాదవ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. మహాగఠబంధన కూటమి గురించి ఆయన ఏమీ ప్రస్తావించలేదు. నామినేషన్ల ఫైలింగ్ ముగిసిందని ప్రచారం మొదలుపెట్టాలన్నారు. ఇక బీహార్ ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని, ప్రస్తుత డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో ప్రజలు విసిగిపోయినట్లు పేర్కొన్నారు. నిరుద్యోగం వలసలతో బీహారులు బాధపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల ఎజెండాను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటించారు. జీవికా దీదీల నెలవారీ జీవితాన్ని 30,000 చేయనున్నట్లు చెప్పారు. तो उसके अलावा भी जो जीविका दीदियां जितनी हैं, जो काम करती है, दिन रात मेहनत करती है, इस महंगाई में उनको कुछ नहीं मिलता, इसलिए उन जीविका दीदियों को हम लोग कार्य के लिए प्रति माह 2,000 रुपया हम लोग जो है देने का काम करेंगे। जीविका कैडरों का जितना कैडर है, जीविका दीदियों का कैडर है, 5 लाख रुपए तक का बीमा सरकार जो है कराने का काम करेगी। 5 लाख तक का उनका बीमा सरकार जो है कराएगी। CLF, VO एवं समूह के अध्यक्ष एवं कोषाध्यक्ष को भी मानदेय जो है दिया जाएगा। माई बहन मान योजना के तहत तो हमने पहले भी कहा कि ये कोई कर्ज नहीं होगा। प्रति माह 2,500, सालाना 30,000 और 5 साल का 1.5 लाख रुपया माई बहन योजना के तहत अपने माई और बहनों को जब तेजस्वी की सरकार बनेगी, महागठबंधन की सरकार बनेगी, तो उन लोगों को जो है दिया जाएगा। మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవాలన్నారు. ఇక ఇటీవల అనేక మంది అగ్రనేతలు లొంగిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం గతంలో మావోయిస్టులు తీవ్రవాద కార్యకలాపాలతో బాధపడిందని చెప్పారు. ఇటీవల కాలంలో ఉగ్రవాదం, నక్సల్ ప్రభావం వేగంగా తగ్గుముఖం పట్టాయన్నారు. ఇక రాష్ట్ర పోలీసుల అజేయ స్ఫూర్తికి ఇది నిదర్శనమని తెలిపారు. నక్సల్స్ ముప్పును రూపుమాపడంలో తెలంగాణ పోలీసులు చేసిన కృషిని అభినందించారు. ఇక మావోయిస్టులు లొంగిపోయి సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఎంతో మంది పోలీసులు దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశారని చెప్పారు. ఇక పోలీసులంటే సమాజానికి ఒక నమ్మకమని, పగలు రాత్రి తేడా లేకుండా శాంతి భద్రతల పరిరక్షణ కోసం పని చేస్తారని తెలిపారు. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన స్రవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నప్పుడే, పెట్టుబడులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది. కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ప్రజాస్వామిక విధానంలో ప్రభుత్వాలకు సహకరించి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా మావోయిస్టులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పనిచేసి ప్రభుత్వం అందించే పౌర సేవలన్నీ యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ఆయన రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, పౌర సేవలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇక ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా ప్రభుత్వ సేవలను ప్రజలు చేరాలని స్పష్టం చేశారు. ఇందుకోసం సాంకేతికతను జత చేయాలని సూచించారు. ప్రజల నుంచి సేకరిస్తున్న సమాచారాన్ని డేటా అనలైటిక్స్ తో విశ్లేషించుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలకు అందిస్తున్న సేవల విషయంలో టెక్నాలజీ ఆడిటింగ్ ను కూడా నిర్వహించాలన్నారు. వీటితో పాటు మంత్రులు, అధికారులు ఫైల్ క్లియరెన్స్ లో ఎంత సమయం తీసుకుంటారన్న అంశాన్ని కూడా జెరీజు వేస్తామని పేర్కొన్నారు. తద్వారా ఏ స్థాయిలో ఎక్కువ ఫైళ్లు పెండింగ్ లో ఉండిపోతున్నాయన్న వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటామని అన్నారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ సవాలు విసరడంపై మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ మండిపడ్డారు. సొల్లు లక్ష్మణ్ దున్నపోతు అని అన్నా కూడా స్పందించని వ్యక్తి ఇవాళ హరీష్ రావుకు సవాలు విసరడం సిగ్గుచేటు అని విమర్శించారు. రాహుల్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో గ్యాదరి కిషోర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కేబినెట్ లో జరిగిన విషయాలపై మాత్రమే హరీష్ రావు మాట్లాడారని తెలిపారు. హరీష్ రావు కాలి గోటికి సరిపోని వాళ్లు కూడా సవాలు విసుస్తున్నారని మండిపడ్డారు. అడ్లూరి లక్ష్మణ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని అన్నారు. హరీష్ కాలి గోటికి సరిపోనోళ్ళు ఆ కిరణ్ కుమార్ రెడ్డి అంటోడు, అడ్లూరు లక్ష్మణ్ అంటోళ్ళు వాళ్ళు కూడా సవాలు విసురుతారు హరీష్ అన్నకు. ఇంతకంటే దయనీయమైన దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ ఇంకోటి ఉండదు. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ కోసం రాజీనామా చేసి ఎన్నికలలో కొట్లాడుతుంటే కొప్పులేశ్వర్ అన్న సమైక్యాంధ్రవాదుల సంకనాకుట్ట ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, నువ్వు ఇవాళ తెలంగాణ ఉద్యమ బిడ్డను పట్టుకొని వస్తావా వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రమాణం చేద్దాం, నేను తడిబట్టలతో వస్తాను, ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకుంటా, ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణ్ కుమార్ గారు? చేద్దామా ప్రమాణం? ఓకే, నేను అంటలేను. మీ సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సాక్షిగా మైకు బంద్ అయిందనుకొని వాడు దున్నపోతుగాడు అన్నమాట. దాని గురించి మరి ఆయన ప్రమాణం చేస్తాడు, నువ్వు ప్రమాణం చేస్తాడు, ప్రమాణం చేయరు. మరి అందరిలో పట్టుకొని నిన్ను పట్టుకొని దున్నపోతు అంటే కూడా కనీసం స్పందించకుండా, మాట్లాడకుండా, దాని గురించి పంచాయతీ చేయకుండా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి బతుకు నీది. తెలంగాణ ఆత్మగౌరవం కోసం జైళ్ల పాలై కేసులు పెట్టుకొని ఉద్యమకారుల లెక్క నిలబడి తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ మంత్రిగా పనిచేస్తూ అత్యద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకులు మా వాళ్ళు. వీళ్ళ మీద నువ్వు మాట్లాడుతున్నావు ప్రమాణం చేద్దామా అని చెప్పి. మరి చేద్దాం పరు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చేస్తావా, నువ్వు చేస్తావా? షేర్ మరి ప్రమాణం. ఒక పక్క ఉద్యోగుల పొగుడుతూనే వారి సంపాదనను స్వాహా చేస్తున్న కూటమి ప్రభుత్వం వారిని ఉద్ధరించినట్లుగా ప్రచారం చేసుకుంటుందని మొన్న దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన ఒక పెండింగ్ డిఏ కూడా మోసమేనని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీపావళికి ముందు చంద్రబాబు ఉద్యోగులతో మాట్లాడి ప్రెస్ మీట్ పెడితే ఏదో ఉద్ధరిస్తాడనుకుంటే 4వ పెండింగ్ డిఏలో ఒకే ఒకటి రిలీజ్ చేస్తామని చెప్పాడని అన్నారు. ఇక ఆ ఆరియన్స్ కూడా రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని చెప్పి ఉద్యోగుల కడుపు మీద కొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సిఆర్సీ కమిషన్ ఐఆర్ 34,000 కోట్ల పెండింగ్ బకాయిల గురించి ప్రస్తావించకుండానే చంద్రబాబు ప్రెస్ మీట్ ముగించడం చూస్తే ఉద్యోగుల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని అర్థమైందని ధ్వజమెత్తారు. కర్ణాటకలో ఎలా ఉంది, కేరళలో ఎలా ఉంది, తెలంగాణలో ఎలా ఉంది, ఉద్యోగస్తుల సంఖ్య తగ్గిపోయింది, మనం జీతాలు తగ్గించుకోవాలని మాట్లాడతారు. ఎంత అవమానంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఆ ఉద్యోగస్తులకి ఇచ్చే జీతాన్ని మీరు జీతాలు తీసుకోవట్లే, మంత్రులు జీతాలు తీసుకోవట్లే, మంత్రులు ముందు వెనక నేను కార్లు పెట్టుకుంటా ఖర్చు పెడుతున్నారే, మీరు సంపాదన నేను చేయలేకపోతా ఉన్నాను అన్నప్పుడు మరి మీరు సొంతంగా హెలికాప్టర్లు కొనడానికి మీకు డబ్బులు ఎలా వస్తూ ఉన్నాయి? అలానే ప్రతి ప్రైవేట్ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి గారితో పాటు వాళ్ళ అబ్బాయి కానీ, అలానే డిప్యూటీ సీఎం గారు కానీ వీరందరూ కూడా స్పెషల్ చాపర్స్లో వెళ్తూ ఉండారే, కొన్ని 10 సార్లు ఢిల్లీకి వెళ్తా ఉండారే. సంవత్సరాలలో ఎంతెంత ఖర్చులు అవుతా ఉన్నాయండి? ఈ మంత్రుల ఖర్చులు ఎక్కడైనా తగ్గించినారా? మీకు ఉద్యోగస్తుల జీతాలే కనపడతా ఉన్నాయా? సంపదను దోచుకుంటా ఉన్నారు. ఇవ్వాల్సిన వాళ్ళకి ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు కానీ, ఉద్యోగస్తులకు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి జీతాలు కూడా ఈ రోజు మీరు ఇవ్వకుండా ఏదేదో కంపేర్ చేసుకొని మీరు మాత్రం విలాసవంతమైన జీవితాలు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవాలా, ముందు వెనక కొన్ని వందల సంఖ్యలో కార్లు, ఇవన్నీ కూడా స్పెషల్ చాపర్స్ లో తిరగడం, మీరు చేసేటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా పెద్ద పెద్ద ఈవెంట్లు లాగా చేయడం, ఒక 16,000 ఉద్యోగాలు వేసే దానికి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరినీ కూడా అమరావతికి తీసుకొని వచ్చి సెలబ్రేషన్స్ చేసుకోవడం, వీటన్నిటికీ డబ్బులు వస్తాయా? అక్కడ కనిపించలేదా మీకు ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేయాలని? ఇతర రాష్ట్రాల్లో మీకు సంపద ఉంది, మన దగ్గర సంపద తగ్గిపోతా ఉందని మీకు అక్కడ కనిపించట్లేదా? ఉద్యోగస్తుల జీతాల్లో మాత్రమే మీకు అలా కనపడతా ఉందా? ఈ వాలంటీర్లను అనవసరంగా తీసుకొని వచ్చి
జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చేది ఎంతండి? ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 100 కోట్ల రూపాయలతో మనం ఎన్ని సర్వీసెస్ చేసినామో మీకు తెలుసా? ఈ రోజు పేద ప్రజలు ఈ రోజు సగర్వంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా బతకగలుగుతా ఉన్నారు, కార్యక్రమాలు చేసుకోగలుగుతా ఉన్నారంటే మనం ఆ రోజు కోవిడ్ సమయంలో కూడా వాలంటీర్లు ఉండబట్టాం కదా. ఆ వాలంటీర్లు దండగా వాళ్ళకి అనవసరంగా జీతాలు ఇచ్చాడని మాట్లాడారు. మరి అలా వాలంటీర్లకి అలా మీరు దండగా అనుకున్నప్పుడు మీరు ఎలక్షన్స్ ముందు వారందరికీ ఏమని మాయ మాటలు చెప్పినారు? 5,000 నుంచి నేను 10,000 రూపాయలు మీకు ఇస్తానని చెప్పి మీరే కదా మాయ మాటలు చెప్పింది. మీకు ఆ రోజు కనిపించలేదా వాళ్ళు దండగాని? మరి ఆ రోజు మీరు వాళ్ళు 10,000 రూపాయలు ఇస్తారని చెప్పి తీరా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2,60,000 కుటుంబాన్ని మీరు నడి రోడ్డు మీద వదిలేసినారే. మీరు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పకుండా ఈ రోజు తీసేసినా కూడా దాని అర్థం వేరే, అర్థం చేసుకుంటాం. కానీ మీరు ఆ రోజు 10,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి ఈ రోజు మీరు వాళ్ళందరూ కూడా దండగా నేను 1 రూపాయి కూడా ఇదని చెప్పి తీసి పారేసినప్పుడు ఇది మోసం కాదా? ఇది దగా కదా? పోలీస్ సోదరులు డే అండ్ నైట్ కష్టపడతారు. వారికి సంబంధించి 4 సరెండర్ లీవ్స్ ఉన్నాయి పెండింగ్. మీరు 1 సరెండర్ లీవ్ని ఇస్తా ఉన్నానని చెప్పినారు, పండగ చేసుకోండి అని చెప్పినారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అల్టిమేటం జారీ చేశారు. బకాయిలు చెల్లింపు విషయంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బకాయిలు అడిగితే బ్లాక్మెయిల్ చేస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఇక విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాల రాస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. బకాయిలు చెల్లించాల్సిందే అంటూ పట్టుబడి బండి సంజయ్ ప్రభుత్వానికి పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులతో బ్లాక్మెయిల్ చేస్తారా? విద్యార్థుల యాజమాన్యాల భవిష్యత్తుతో చెలగాటం మాడతారా? బ్లాక్మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకుంటామా? కమిషన్లు రావనే సాకుతో బకాయిలు చెల్లించడం లేదా? ఈసారి తక్షణమే బకాయిలు మొత్తం చెల్లించాల్సిందే, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవు అంటూ హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలి. సరే, గత ప్రభుత్వం చెల్లించలేదు. ఆ ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ఈ యాజమాన్యాలన్నీ కూడా మీకు అధికారాన్ని కట్టబెట్టారు. ఇవాళ మీకు అధికారాన్ని కట్టబెడితే మీరు చేసే పని ఏంది? టోకెన్లు ఇచ్చి రైపా టోకెన్ల పెంచే 12 కోట్లు టోకెన్లు ఇచ్చారు. దసరాకి ఇస్తున్నారు, దీపావళికి ఇస్తున్నారు, వాళ్ళు సంక్రాంతి వస్తున్నది. ఇయ్యడానికి మీకున్న ఇబ్బందులు ఏంది? వాళ్ళు మేము రోడ్డు మీదకి ఆందోళన చేస్తాం, మేము సమ్మె చేస్తామని చెప్పి పిలుపునిచ్చినప్పుడల్లా దాని యూనియన్ల కూడా 2-3 పిలుస్తున్నారు, చర్చలు అంటున్నారు. ఒకసారి ఒక మంత్రి వస్తాడు, ఇంకోసారి ఇంకో మంత్రి వస్తాడు, చర్చలు జరుపుతారు, మేము డబ్బులు ఇస్తామని చెప్పంటారు, వీళ్ళు సమ్మె విరమిస్తారు. నేను యాజమాన్యం కూడా చెప్పిన, మీరు ప్రభుత్వం మాటలు నమ్మి మీరు సమ్మె విరమిస్తే మీ సమస్య పరిష్కారం కాదు అని చెప్పినా కూడా మేము ఇవాళ ప్రతిసారి చర్చలు పిలుస్తున్నారు, ఇవాళ సమ్మె విరింపజేస్తున్నారు, ఒక్క పైసా ఇస్తలేరు. విద్యార్థుల పరిస్థితి రోడ్డు మీద వాళ్ళ పరిస్థితులు పెంచింది. వాళ్ళ జీవితాలు, వాళ్ళ భావి భవిష్యత్తు సర్వనాశనమయ్యే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం లోపల వచ్చింది. ఎందుకంటే యాజమాన్యాలు వాళ్ళకు సమావేశం పెట్టుకున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితిలో 3వ తారీఖు నాడు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈసారి వెనుకపోయే ప్రసక్తి లేదు. పూర్తి 10,000 కోట్ల రూపాయలు మాకు బిల్లు పేమెంట్స్ వచ్చే వరకు కూడా మేము సమ్మె విరమించమని చెప్పి చాలా సీరియస్ గా చర్చలు జరిపారు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు, పేరెంట్స్, యాజమాన్యాలు, ఉపాధ్యాయులు రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇవాళ టోకెన్ పేమెంట్ కాదు, వాళ్ళకు 10,000 కోట్ల రూపాయలు పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు టోకెన్ పేమెంట్ ఇస్తానే వాళ్ళు వెనుకపోయే ప్రసక్తి లేదు, పోరు కూడా వాళ్ళ. నిన్న బిజినెస్ మీటింగ్ పెట్టిరట. బిజినెస్ మీటింగ్ పెట్టి ఏ కాలేజీలో ఏ ఏర్పాట్లున్నాయి, ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి, వాటి మీద నివేదికండి, వాళ్ళని బెదిరించండి, ఇంకోసారి ఫీజు రియంబర్స్మెంట్ అడగద్దు అని ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. అంటే బ్లాక్మెయిల్ చేయాలనుకుంటారు ఏంది? మీరు బ్లాక్మెయిల్ ప్రభుత్వం ఇది, మీరు బ్లాక్మెయిల్ చేస్తే భయపడతారు ఏంది? విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి. కాబట్టి ఇలా యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేసి బెదిరించే ప్రయత్నం చేస్తే 100% భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. చర్చలున్నాయి, వాళ్ళ అకౌంట్లో పైసలు పడాలి, వాళ్ళకి అకౌంట్లో పైసలు పడ్డకనే సమ్మె విరమనుంటది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రానున్న 12 గంటల్లో వాయుగుండంగా బలపడనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు,
పుదుచేరి దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ క్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ వాయుగుండం ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ ప్రయాణాలు చేయవద్దని, ప్రాణ నష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని ఆమె స్పష్టం చేశారు. ఇక సహాయక చర్యల కోసం జాతీయ రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, పోలీసు, అగ్నిమాపక సిబ్బందిని సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన అభిమానులకు పుట్టినరోజు కానుక ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ ను రేపు ప్రకటించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ఇక ఈ మేరకు ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను విడుదల చేసి అంచనాలను పెంచింది. ప్రస్తుతం రాజసబ్ చిత్రంలో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ తర్వాత సీతారాం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ లో సైనికుడు దుస్తుల్లో ఉన్న ప్రభాస్ కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక సైనికుడు ఒంటరిగా కవాతు చేస్తాడు. 1932 నుంచి మోస్ట్ వాంటెడ్ వంటి క్యాప్షన్లు సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతున్నాయి. ఈ సినిమా టైటిల్ ను ప్రభాస్ పుట్టినరోజున అక్టోబర్ 23 ఉదయం 11:07 వెల్లడించనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ ప్రేమ కథగా ప్రచారం జరుగుతుంది. అయితే తాజా పోస్టర్లోని క్యాప్షన్లు బట్టి ఇందులో స్పై థ్రిల్లర్ అంశాలు కూడా ఉండవచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక దీంతో ప్రభాస్ పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కొత్త నటి ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ జట్టు ఒక అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పింది. మంగళవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 50 ఓవర్ల పాటు కేవలం స్పిన్నర్లతోనే బౌలింగ్ చేసి చరిత్ర సృష్టించింది. వన్డే ఫార్మాట్ లో ఒక పూర్తి స్థాయి సభ్య దేశం ఇలా చేయడం ఇదే తొలిసారి. ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం ఈ చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. ఇక ఈ మ్యాచ్ కు ఉపయోగించిన పిచ్ పూర్తిగా పొడిగ్గా, పగులతో స్పీడును అనుకూలంగా ఉండడంతో విండీస్ కెప్టెన్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. జట్టులోని 5 స్పిన్నర్లను అఖిల్ హుస్సేన్, రోస్టన్ చేజ్, క్యారీ పియర్, గుడకేస్ మోటీ, అలిక్ అథనేజ్ తమ 10 ఓవర్ల కోటాను పూర్తి చేశారు. వీరి స్పిన్ దాటికి బంగ్లా బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇక నిర్ణీత 50 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఇక వెస్టిండీస్ బౌలర్లో గోడకేస్ మోటీ 3 వికెట్లు రాణించగా అదనాజే హుసేన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్ కు కష్టతరంగా ఉన్న ఈ పిచ్ పై 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం విండీస్లకు సవాల్గా మారింది. అయితే స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ కు వెళ్లిన ఈ మ్యాచ్ లో విండీస్ ని విజయం వరించింది. పసిడి ప్రియులకు ఇది నిజంగా శుభవార్త. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారు ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నాయి. ఏకంగా 12 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కరోజే స్పాట్ గోల్డ్ ధర 6.3% కుప్పకూలింది. 2013 తర్వాత ఒకే రోజులో పసిడి ధర ఈ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇక ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లోనూ బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజే తులం 3100 తగ్గింది. ఇక దీంతో ప్రస్తుతం తులం ధర 1,16,600కు చేరింది. గత 5 రోజులుగా చూస్తే మొత్తం 5,100 వరకు ధర తగ్గింది. అదేవిధంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర కూడా తులంపై 3,380 పతనమై 1,27,200 వద్ద నిలిచింది. దేశీయ మార్కెట్లో ఒకే రోజులో ఈ స్థాయిలో ధర తగ్గడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. బంగారు ధరలు ఈ స్థాయిలో పడిపోవడానికి పలు అంతర్జాతీయ పరిణామాలు కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు చూద్దాం. వైట్ హౌస్ లో ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించిన ట్రంప్, మోదీపై ప్రశంసల వర్షం.
ఇరుముడితో శబరిమల ద్రౌపది ముర్ము అయ్యప్పను దర్శించుకున్న తొలి రాష్ట్రపతి. మా హయాంలో దీపావళికి ముందు మరియు ఆ తర్వాత కాలుష్య స్థాయిల మధ్య అంతరం తగ్గింది, స్పష్టం చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలి, పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కార్యాలయంలో చంద్రబాబు సమీక్ష. ప్రభుత్వం అందించే పౌర సేవలన్నీ యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలన్న ముఖ్యమంత్రి. హరీష్ రావు గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, కాంగ్రెస్ నాయకులకు గ్యాదరి కిషోర్ వార్నింగ్. ఉద్యోగుల బకాయిలు 34,000 కోట్లు విడతల వారీగా ఇప్పటి నుంచే చెల్లించాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. బకాయిలు అడిగితే బ్లాక్ మెయిల్, ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం. మోస్ట్ వాంటెడ్ సైనికుడు, ఆసక్తికరంగా ప్రభాస్ కొత్త సినిమా పోస్టర్. యుద్ధం స్పై థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా అని అంచనాలు. వన్డే క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ అరుదైన రికార్డ్, బంగ్లాదేశ్ పై 50 ఓవర్ల స్పిన్నర్లతోనే బౌలింగ్. పన్నెండు ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పడిపోయిన పసిడి ధర, భారీగా దిగవచ్చిన రేట్లు. ఇవి ఇవాల్టి ముఖ్యాంశాలు. తిరిగి రేపటి బులెటిన్లో కలుద్దాం.